నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. నాటి వార్తా విశేషాలు. మానవ అక్రమ రవాణాకు పాల్పడిన 2 నిందితుల్ని అరెస్టు చేసి 5 బాధితుల్ని రక్షించామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి తెలిపారు. ఉద్యోగాల పేరిట విదేశాలకు మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఈ నెల 14న విశాఖ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. గాజువాకకు చెందిన ఏజెంట్లు సురేష్, ఆదిలక్ష్మిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, 50,000 నగదు, $2,000, 20 సిమ్లు స్వాధీనం చేసుకున్నట్లు సిపి వివరించారు. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి రవాణా చేశారని వెల్లడించారు. విజయ్ కుమార్ కంబోడియాలో ప్రధాన ఏజెంట్గా ఉంటూ ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని సిపి వివరించారు. ఒక గ్యాంగ్ మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ పంపిస్తున్నాడు చాలా మందిని. కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్, లాఓస్, థాయిలాండ్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ చైనీస్ వాళ్ళు సైబర్ స్కామ్ కంపెనీస్ నడిపిస్తారు, అక్కడ పని చేయిస్తున్నారు. ఇక్కడ మాస్టర్ మైండ్ వచ్చేసి విజయ్ కుమార్ అలియాస్ సన్నీ. ఇతను ఇలాగే 150 మెంబర్స్ని రిక్రూట్ చేశారు. ఇతను ఇప్పుడు కంబోడియాలో ఉన్నారు. నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తున్నారు. ఈ ప్రజెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్, రాజన్న, ఆదిలక్ష్మి అని 2 మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము. ఇప్పుడు కూడా 150 మెంబర్స్ వైజాగ్ సిటీ నుండి కంబోడియాలో ఉన్నారట. సో వాళ్ళందరినీ కూడా రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళను రప్పించండి, లేకపోతే వాళ్ళు తప్పుడు పనులు నేరం చేస్తున్నారు, రేపు వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు. అటవీ సంరక్షణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పాత్ర కీలకమైందని అటవీ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతిప్రియ పాండే తెలిపారు. రాజమహేంద్రవరంలోని అటవీ అకాడమీలో 12వ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల బృందానికి 6 నెలల శిక్షణ ముగిసిన వేళ స్నాతకోత్సవం నిర్వహించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేసి వృత్తిలో, జీవితంలో అభివృద్ధిలోకి రావాలని శాంతిప్రియ ఆకాంక్షించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు ధృవపత్రాలు అందజేశారు. శిక్షణలో ప్రతిభ చూపిన వారికి స్వర్ణ పథకాలు ప్రదానం చేశారు. ట్రైన్డ్ మ్యాన్ పవర్ కింద కన్సిడర్ చేయడానికి మనము చేస్తున్న ప్రయత్నాలు ఇవి. ఒక 400 సిబ్బంది ఇంకా అన్ట్రైన్డ్ ఉన్నారు. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు ఈ ఏపీ ఫారెస్ట్ అకాడమీ రాజమండ్రిలో. రేంజ్ ఆఫీసర్స్ గానీ, ACFs గానీ వేరే చోట్ల ట్రైనింగ్ అవుతూ ఉంటారు. జనరల్ గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ చాలా సంవత్సరాల నుంచి, అంటే 2014 నుంచి మనం ఇక్కడ రాజమండ్రిలో చేస్తున్నాం. దానికన్నా ముందు మనం బైఫర్కేషన్ అవ్వక ముందు మనం దూలపల్లి అని ఏపీ ఫారెస్ట్ అకాడమీలో చేసేవాళ్ళం. 12 ఎకరాల్లో 2 ఫేజెస్లో 30 కోట్లతో మనకి కొత్త బిల్డింగ్ కట్టుకునే అవకాశం వచ్చింది. దాంతో మనం ఇంకా ఎక్కువ మంది ట్రైనింగ్ ఇచ్చి మనము రాబోయే ట్రైనింగ్ ఆఫీసర్స్, అలాగే ఉన్న ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ కూడా మనం ట్రైనింగ్ చేసి ఫిలప్ చేసి అందరం కూడా మనము వాళ్ళని ఈ శాఖని మరి అన్ని రకాలుగా మనము పనిచేయడం కోసం ఉపయోగించాము. అలాగే ఈ ఏపీఎస్సీ ఇప్పుడు మరలా ఒక 600 పోస్ట్ రిక్రూట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకు కూడా మనము అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వాల్సింది. సో కొత్త అకాడమీ కానీ మనకు తొందరలో వస్తే ఎక్కువ మంది ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. నా పేరు ఎస్ మంగవేణి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 12th బ్యాచ్, చింతూరు డివిజన్ ఏజెన్సీ నుంచి వచ్చానండి ట్రైనింగ్కి. ఇక్కడ అకాడమీ వచ్చేసి ఏపీ ఫారెస్ట్ స్టేట్ అకాడమీ రాజమండ్రి. ఇక్కడ మనం ట్రైనీస్ నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. కేసు పెడితే ఏ యాక్ట్ పెట్టాలి, ఎలా కేసు ముందుకెళ్ళిద్ది అనేది ఈ ట్రైనింగ్ వచ్చి చాలా నేర్చుకున్నాము. అన్ని ఫారెస్ట్ యాక్ట్స్ కావచ్చు, ప్రొటెక్ట్ ఎలా చేయాలి, మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటి, ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలు చాలా స్పష్టంగా మేము తెలుసుకున్నాము. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగా పోరాటం చేయాలి కానీ ఇలాంటి భౌతిక దాడులకి పాల్పడడం సిగ్గుచేటని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సాకే శైలజనాథ్ అన్నారు. గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బొనిగల నాగమల్లేశ్వరరావును మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సాకే శైలజనాథ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరకు అనేక మంది నాయకులు సర్పంచ్గా, ఎంపీటీసీలుగా ఎంపిక అవుతున్నారని తెలిపారు. మన్నవ గ్రామంలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని చూసి ధూళిపాల నరేంద్ర భయపడ్డాడని అన్నారు. పొన్నూరులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అంబటి మురళీకృష్ణకు ఓటింగ్ శాతం పెరగదాన్ని ధూళిపాల నరేంద్ర జీర్ణించుకోలేకపోయాడని తెలిపారు. ధూళిపాల నరేంద్ర మినీ మహానాడు కార్యక్రమంలో చేసిన ప్రసంగంతోనే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం ఘటనలో గత్యంతరం లేక పోలీసులు కేసు పెట్టినట్లు ఉందని చెప్పారు. రాజకీయ ప్రమేయంతో ఈ కేసులో గోల్మాలు చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. నాగమల్లేశ్వరరావు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పారు. నాగమల్లేశ్వరరావును హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నం జరిగిందని అన్నారు. ఐసీయూలో నాగమల్లేశ్వరరావు గారిని చూడడం జరిగింది. అతని పైన దాడిని చూశాం మేము. అత్యంత భయానకంగా, బీభత్సంగా, కర్కశంగా జరిగింది.
చివరికి దెబ్బలు తిని మరి పడి పైకి లేస్తుంటే కూడా మళ్ళీ అంటే కసితో దాదాపు ఇది ప్రాణం మిగిలింది కాబట్టి హత్యా ప్రయత్నం అయింది, కానీ లేకపోతే ఇది దాదాపు హత్యగానే మనం గమనించుకోవాల్సిన అవసరం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నా, రాజకీయ ప్రత్యర్థులతో మీరు రాజకీయంగా యుద్ధం చేయండి. ఎట్లాగూ మీకు ఆ సత్తా లేదు, ఆ శక్తి లేదు. దశాబ్దాల నుండి ఆ గ్రామంలో సర్పంచ్గానో ఎంపీటీసీగానో ఎన్నికవుతున్న ఆ దళిత కుటుంబం చూసి నేను గర్వపడతా ఉన్నా. మీరు భయపడ్డారు. చివరికి ఇటువంటి డిజాస్టర్లో కూడా, మీరు సృష్టించిన డిజాస్టర్లో కూడా, ఆ మాట ఎందుకు వాడుతున్నా అంటే ఇప్పటికి కూడా దాదాపు 30-35 లక్షల ఓట్లు లెక్క తేలడం లేదు ఈ రాష్ట్రంలో. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురళీ గారికి ఓట్లు పెరిగింది, మీరు జీర్ణించుకోలేకపోయారు. నేను నరేంద్ర గారిని అడుగుతా ఉన్నా, నరేంద్ర గారు మీ ఉపన్యాసాన్ని మీరు గుర్తెచ్చుకోండి. మీరు ఏదో హాల్లో బహుశా రూలిపాల వాళ్ళ మినీ మహానాడు మీరు ఏ విధంగా రెచ్చగొట్టారో గుర్తెచ్చుకోండి మీరు. అట్లాగే పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నా, నేను అతి కష్టం మీద మీరు కేసు పెట్టారేమో అనిపిస్తూ ఉంది. మీ రిమాండ్ రిపోర్ట్ ఇంకా పూర్తి కాకముందే, ఎఫ్ఐఆర్ కాకముందే, ఛార్జ్షీట్ రాకముందే మీరు బహుశా 4-5 వాళ్ళు అనుకుంటా A4, A5ని తొలగించినట్లు కూడా వార్తలు ఉన్నాయి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి ఛార్జ్షీట్ దాఖలు కాకుండా, ఎంక్వైరీ జరగకుండా పేర్లు తొలగించడం అనేది జరగలేదు. ఓ వ్యక్తి చావు బతుకుల మధ్యన పోరాటం చేస్తూ ఉంటే ఏదో చిన్న విషయం దీనికోసం ఎందుకు గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. దీనికి అంటే ఆ సీసీ ఫుటేజెస్ చూసిన తర్వాత వారికి చిన్న విషయంగా తోచిందంటే అతను ఏమాత్రం దయాద్ర హృదయం లేదు. ఆ వ్యక్తి ఇప్పటి వరకు కూడా విషమ పరిస్థితుల్లో 12-13 రోజులు కొట్టుమిట్టాడుతుంటే వారు ఆ విధంగా వ్యాఖ్యానం చేయటం ఏమాత్రం మానవత్వం లేని విషయంగా నేను అనిపిస్తాను. కనీసం ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు అది 2 వర్గాల మధ్య, 2 వ్యక్తుల మధ్య విషయం, పార్టీకి సంబంధం లేదన్న. సరే, ఒక క్షణం వారు అనుకున్నది వారిలో దూరి మనం నిజమే అని నమ్మితే, మరి ఈ నియోజకవర్గానికి చెందిన 2 వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కూర్చుంటే ఒక ఓటర్గా నువ్వు పరామర్శ చేయాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం లేదా? పోలీసు వారికి నిస్వార్థంగా, నిక్కచ్చిగా విచారణ చేయమని మీరు శాసనసభ్యుడిగా ప్రతిపాదించాల్సిన అవసరం లేదా? పైగా మరొకసారి బండ్లమూడి బాబురావు చాలా మంచివాడని, బండ్లమూడి బాబురావుకి మీద అంతకుముందు వారి మీద దాడి జరిగిందని, అందుకనే ఇది జరిగిందని డిఫెండ్ చేస్తున్నారు. ఎవరా బండ్లమూడి బాబురావు? మీ పార్టీకి చెందిన. మరి మినీ మహానాడులో మీ పార్టీ ప్లేన్ రేలో మీరు చెప్పింది బండ్లమూడి బాబురావుకి ఏంటి? మన్నో గ్రామంలో మల్లేశ్వరావుని భూస్థాపితం చేయమన్నాం. అంటే ఎప్పటికప్పుడు, అంటే రోజుకు ఒక మాటగా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భౌతికమైనటువంటి దాడి వీడియోలు తీస్తూ ఆ రకమైనటువంటి దాడి చేస్తే అది ఒళ్ళు గదుర్పాటు గురి చేసింది. ఈరోజు నాగమల్లేశ్వరరావు గారిని బెడ్ మీద చూస్తే ఏదో మనసుకు తెలియనటువంటి తృప్తి కలిగింది. ఎందుకంటే వారు చూడడము, కాళ్ళు చేతులు కదిలించడము, పిలిస్తే పలికేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే వారి యొక్క ఆరోగ్యం కోసం మా ఇక్కడ పున్నూరు నియోజకవర్గంలో వారు బాగుపడాలా, బ్రతకాలా, బయటికి రావాలా, సజీవంగా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండాదండాగా నిలబడాలని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. దేవుని దయ వలన ఆ భగవంతుని ఆశీస్సులతో వారు కూడా త్వరలోనే బయటికి కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నీవు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎక్కడెక్కడెక్కడ ఉక్కుపాదంతో అనిచేటువంటి ప్రయత్నం ఇది ఎంతవరకు సహేతుకమని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒక్కటే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈ రోజు నీ కొడుకు రాసినటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ ఆధారంగా ఈ రోజు పని చేస్తూ ఉన్నావు. ఈరోజు పోలీసులను పెద్ద జీతగాలుగా మార్చుకున్నటువంటి నేపథ్యం
ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు లోకేష్ అనేటువంటి మూర్ఖుడు రాసినటువంటి రాజ్యాంగమైనటువంటి రెడ్ బుక్ను ఈరోజు ముందు పెట్టుకొని ఈరోజు ముందుకు నడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చదువుకున్నటువంటి ఐపీఎస్లు కావచ్చు, ఈరోజు సిఐల్ని కావచ్చు, డిఎస్పీలని కావచ్చు, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు రెడ్ బుక్ చదువు ఆధారంగా మీరు ఉద్యోగాలు పొందలేదు. ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఆధారంగా మీరు ఉద్యోగాలు పొందినారు. ఈరోజు ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా ఈరోజు మీరు జీతాలు తీసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఆయన కొడుకు లోకేష్కు ఈరోజు ఊడిగం చేయడం ఎంతవరకు సమంజసం? మీ యొక్క గుండెల మీద చేసుకొని మీ ఆత్మలను, మీ మనస్సాక్షిని ఒక్కసారి పునఃసమీక్షించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు నువ్వు గుర్తుపెట్టుకో, నిన్న జెడ్పీ చైర్మన్ హారిక మీద దాడి, బీసీ మహిళ, ఈరోజు ఎస్సీ సర్పంచ్ మీద ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి దాడుల ద్వారా ఈరోజు రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈరోజు అమరావతి ఈరోజు ప్రపంచ పటంలో పెట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉందని చెప్పి చెప్పుకునేటువంటి నీవు ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడుతా ఈరోజు ఈ సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తావు? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డైరీ ఫార్మ్ చౌరస్తాలో టొమాటో లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న టొమాటో పెట్టెలు రోడ్డుపై పడి చల్లాచెదురయ్యాయి. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై పడిన టొమాటాల కోసం స్థానికులు ఎగపడ్డారు. చేతికి దొరికినన్ని టొమాటాలను సంచిలో వేసుకుని వెళ్లారు. శంషాబాద్ నుంచి గుడి మల్కాపూర్ మార్కెట్ కు టొమాటో లోడ్ వెళ్తూ ఉండగా పీవీ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ 216 వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో ఈ నెల 22వ తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది. స్థానిక బ్రాడీపేట 3వ లైన్ మాస్టర్ మైన్స్ క్యాంపస్ లో జాబ్ మేళా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగనుంది. దీనికి సంబంధించి పోస్టర్ ని బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గల్లా మాధవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఎన్నికల హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ జాబ్ మేళాలో సుమారు 24 కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ చదువుకున్న యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వృత్తి నైపుణ్యం, ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి ఆకర్షణీయమైన ప్యాకేజీ ఉంటుందని వివరించారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఒక మెగా జాబ్ మేళా, 6 మినీ జాబ్ మేళాలు నిర్వహించామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 1 ఇయర్ పరిపాలన నుంచి, అంటే 1 ఇయర్ బ్యాక్ నుంచి మనం తీసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ నుంచి అనేక జాబ్ మేళాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందరో యువతకి ఉద్యోగ కల్పనలు ఇచ్చే ప్రయత్నం చేశాము. ఒక మెగా జాబ్ మేళా, అదేవిధంగా ఒక 6 మినీ జాబ్ మేళాలు మనం ఇక్కడ నిర్వహించుకొని, ఈ ఆఫీస్ నుంచే నిర్వహించుకొని యువతని ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. అయితే ఈరోజు ఏపీ స్కిల్స్ కార్పొరేషన్ తరపు నుంచి మరి ఇంకొక జాబ్ మేళాని ఏర్పాటు చేస్తూ ఈరోజు మన దగ్గరికి సంజీవ్ రావు గారు వచ్చారు. పోస్టర్ లాంచ్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీ అందరినీ పిలిచి మీడియా పూర్వకంగా ఈ పోస్టర్ లాంచ్ని చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాము. అయితే దాదాపుగా 20 కంపెనీలు మన పశ్చిమ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. ఇందులో 10th నుంచి కూడా ఫార్మసీ దాకా, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ దాకా, 10th to పీజీ అండ్ ఐటీఐ అండ్ ఫార్మసీ, ఇలా అన్ని విభాగాల యువతని ప్రోత్సహించే విధంగా ఒక 20 కంపెనీలని ఏర్పాటు చేసుకొని ఈ జాబ్ మేళాన్ని నిర్వహించబోతా ఉన్నాము. మనకి మార్కులతో సర్టిఫికెట్లు ఉంటున్నాయి, కానీ పిల్లల దగ్గర కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మనకి వీళ్ళు కూడా, అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి, ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాము అనే ఒక ఆలోచన దృక్పథంతో మనకి జాయిన్ అయితే బాగుంటుంది. ఆ 1 ఇయర్లో వాళ్ళు సంపాదించుకునే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి మంచి మంచి కంపెనీల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సహకారంతో ఒక మెగా జాబ్ మేళా అనేది కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనము డిపార్ట్మెంట్ తరపు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మేడం గారు చెప్పినట్టుగా 22వ తారీఖు మనకి మాస్టర్ మైండ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి నుంచి, అంటే బేసిక్ లెవెల్ 10వ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు
ఎవరైనా సరే దీనికి అర్హులు. సో వాళ్ళు 18 సంవత్సరాలు నిండుండాలి. అదేవిధంగా 35 సంవత్సరాల లోపు ఉన్న యువతి ఎవరైనా సరే ఈ జాబ్ మేళకి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అదే రోజు ఈవినింగ్ మేడం గారి చేతుల మీద కానీ ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీనిలోకి వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ వచ్చినాయండి. 10th నుంచి మార్కెటింగ్ కావచ్చు, ఫార్మసీ కంపెనీస్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇలా అన్ని రకాలని అన్ని వింగుల్ని కలుపుకొని మనం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారము మనం 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనుకున్నామో గవర్నమెంట్ నుంచి ఇదొక విధంగా మనకి డైరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చున్నాయి. అందులో భాగంగా మనం గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి పత్రికా మీడియాలందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి ఎక్కువ సపోర్ట్ అందిస్తే మన యూత్కి మంచిగా మనం సర్వీస్ అందించిన వాళ్ళంతా కాబట్టి ప్రతి యువతకి ఇది అందే విధంగా మీ అందరి సహకారం కూడా కోరుచున్నాము. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరించిన వినూత కార్ డ్రైవర్ రాయుడు హత్యపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై తనకు ఎలాంటి సంబంధం లేదని తిరుమల వేదికగా తేల్చి చెప్పారు. వైసీపీ సామాజిక మాధ్యమాలు చేసే కుట్ర తప్ప వేరే ఏమీ లేదని అన్నారు. తిరుమల శ్రీవారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అందరూ బాగుండాలా, సర్వజన సుఖమ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కుటుంబం చల్లకుండాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. గురించి పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్ గా మాట్లాడిస్తాను. కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. మాజీ సీఎం జగన్ ఏం చెప్పినా వింటా, కానీ పెద్దారెడ్డి విషయంలో తగ్గేదిలే అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాడిపత్రిలో పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివ్వను అని అన్నారు. మా జగన్ రెడ్డి కొద్దిగా మా పెద్దారెడ్డి గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నా. ఒక్కసారి ఎమ్మెల్యే ఈరోజు రావటం లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు, మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, 2 సార్లు రాజ్యసభ మెంబరు, చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవాడు. దివాకర్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టరు, ఎంపీ. నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఇది మున్సిపల్ చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా. ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే. వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు. ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు, శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు. మరి మాకు ఉంది కదా. ఆయన ఒక్కసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానవే, 6 సార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే, మరి మేమెంత బాధపడాలా? అవును జగన్, మీరు యాపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని? సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా? పోలేదే. మీ తాత పెద్ద ఫ్రాక్షనిస్టే, ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే, ఎవరింటి మీద పోలే. వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగున్నది పులివెందుల. ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు అంటే, ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది. మరి నీకు బతుకుందా లేదో అమ్మని అడుగు, చెప్తాది. ఆ రోజు అంత ఘోరం జరిగితే మీ ఇంట్లో మరి ఆ వద్దన్నారు. ఎన్ని ఘోరాలు చేసినాడంటే చెప్తే మీ వాళ్ళకి అందరూ మన బుక్లు ఇచ్చింది. ఇవన్నీ ఆయన రికార్డే, ఇవన్నీ ఆయన రికార్డ్. మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు? 9 సార్లు. వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, నువ్వే చెప్తున్నావు 6 సార్లని. ఏదో జరిగిందని బాధపడతాను, నేను కూడా బాధపడుతున్నా. ఏం చేయలేదు ఆయన ఘోరాలు. ఎక్కడన్నా ఇన్నుంటాయి కేసులు ఎవరికన్నా, అయినా కానీ బాధపడలే. నువ్వు పొద్దు నూకులు ఉంటారు ఆయనకి హైకోర్టు. ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేటి నిజం. నిన్న మీ శైలజానాథ్కి అనంతరాడికి పంపించాలంటే నీకు కూడా పంపించచ్చు. ఇది బహిష్కరించినారు వాడిని. దీంట్లో లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టులో 6 సార్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, హ్యూమన్ రైట్స్ అన్ని దాంట్లో వాడిని పంపిండి అన్నారు. చూడండి, అబద్ధం కాదు. లేదంటే నేను ఇచ్చొచ్చాం మననే. 5 ఏళ్ళు బహిష్కరించినారు. అన్ని ఆర్డర్లు ఉన్నాయి. వీఆర్ నాట్ అగెన్స్ట్ యూ ఆర్ యువర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. నేను కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివినా. నువ్వు ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ కాదు, బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులలో నా పేర్లు ఉన్నాయి. మేము కూడా బాధే బతుకున్నాం. ఇంకోటి చెప్తాను, నేను ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఇంపోర్టెడ్ కార్లో తిరగలే పాపం, ఎప్పుడు ఇండియన్ కార్లో తిరుగుతాను. ఈ రోజు కూడా ఫార్చునర్. నువ్వు ఏమి తెప్పించుకోవాలనే తెప్పించుకునే శక్తి నీకు ఉంది. ఈడు సూమోలో తిరుగుతున్నాడు. ఏమేమి ఉన్నాయి? ఆడి, మర్సిడీస్ బెంజ్, డిఫెండర్,
రేంజ్ రోవర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అందరినీ పిప్పి చేసినాడు ఊర్లో తాడిపత్రుల్లో. ఆయన ఇండ్లు అంటాను, ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను. ఆయన సొంత ఇల్లు అదే, ఆయన సొంత ఇల్లు అదే. మున్సిపాలిటీలో 3 సెంట్లు ఆక్రమించినాడు. కోర్టులో ఉంది, ఇచ్చినారు. ఎవరు? మొత్తం ఇచ్చినారు. ఇది కోమటిగుండ్ల భూమి, సోలార్కి ఇచ్చింది. ఇదే సింగనమల ఎమ్మెల్యే అబ్జెక్ట్ చేసింది మీరు పవర్లో ఉన్నప్పుడు. ఇది రికార్డు చూస్తే ఏందనుకుంటాను, ఆడపిల్లల మీదనా, ఆడపిల్లల మీదనా, ఆడపిల్లల మీద కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, జైలు పోయినారు, మొగ్గినారు. నేను బస్సులు దొంగవి ఇన్నేళ్ళ మొత్తం అమ్మినారు. ఏమైంది? రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు పోయినారు, మాట్లాడుతుంటే బండి సరౌండ్ చేయమంటారు. మా నాన్న 43లోనే బస్సు ఓనర్, బొగ్గుల బస్సు ఓనరు. ఆ పర్మిట్ కూడా దొంగ వంటి. గుంటూరుకు స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీ అవార్డు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీ అవార్డు ప్రకటించింది. మంత్రి నారాయణతో కలిసి గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర గురువారం ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. लीग की तीसरी श्रेणी थर्ड कैटेगरी में 50,000 से लेकर 3 लाख तक जनसंख्या वाले शहर शामिल हैं। तो आइए अब हम आमंत्रित करते हैं न्यू తెలుగు రాష్ట్రాల నీటి అంశాలపై ఏపీ తెలంగాణ సీఎంల చర్చకు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి కృష్ణా నదుల నీటి కేటాయింపులపై చర్చించామని చెప్పారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్సు, అదేవిధంగా మరి యొక్క సిడబ్ల్యూసి సంబంధించినటువంటి అధికారులందరి సమక్షంలో కూడా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో, అందులో కూడా ముఖ్యంగా మరి 3 అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకి సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుందో, సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్
కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ సతీష్ శర్మ, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.